హాయ్ అండి అందరికి ఈ రోజు కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను. చాలా బాగా వచ్చిందండి. కాకరకాయలని ఇలా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టేయాలండి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కాకరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి వాటర్ అంతా కూడా ఇలా వస్తుంది. గట్టిగా పిండేసి ఇందులో యాడ్ చేసుకుంటే చేదన్నది ఏమీ ఉండదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ మధ్యలోపు మనం వెల్లుల్లి కారం అయితే చేద్దాం. మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి ఉంది అండి నా దగ్గర పొడి, అది యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది 2 కూరలకు అని చెప్పి నేను చేసుకున్నాను. ఈ లోపు కాకరకాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఈ కారం కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర జల్లుకొని మనం తీసేసుకుంటే కాకరకాయ కారం అన్నది రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఏంటంటే నేను హీట్ దాని మీద పెట్టేటప్పుడు కలర్ చేంజ్ అయింది, అంతేగాని పాడవలేదండి. కూర అయితే టేస్ట్ బాగుంటుంది.